Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి ఫ్రెండ్స్. మనం ఈరోజు సెల్ఫ్ బటన్ అనేది, ఈ యూనికాన్ బండికి అనేది సెల్ఫ్ బటన్ అనేది పనిచేయట్లేదు. మనం ఈ సెల్ఫ్ బటన్ అనేది రిపేరింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తా. ఎందుకంటే సెల్ఫ్ ప్రెస్ చేస్తే ప్రెస్ అవుతుంది, కానీ గట్టిగా ప్రెస్ చేస్తే ప్రెస్ అవుతుంది అనమాట. మనకు సెల్ఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి మీకు నేను క్లారిటీగా చూపిస్తాను మనం ఎట్లా రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో, సరేనా? ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? మీకు క్లారిటీగా అర్థమవుతాడు ఈ వీడియోని మంచిగా చూపిస్తారు ఫ్రెండ్స్. ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ముందుగా ఈ బండి అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. ఒకసారి అయితే నేను తాళం చేయి అయితే ఆన్ చేస్తున్నా. ముందుగా నేను తాళం చేయి ఆన్ చేసేసి మీకు ముందుగా ప్రాబ్లం అనేది చూపిస్తాను. చూడండి, ఒకసారి అయితే గుర్తుపట్టండి. చూడండి, నేను సెల్ఫ్ ప్రెస్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ సైడ్ బటను, కానీ సెల్ఫ్ ప్రెస్ అవ్వట్లేదు అనమాట. ఒకసారి చూడండి, నేను ఎంత గట్టిగా నొక్కినా కూడా సెల్ఫ్ అయితే ప్రెస్ అవ్వట్లేదు. ఇక్కడ లోపల సైడ్ నొక్కితే మాత్రమే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనకు బండి అయితే స్టార్ట్ అవుతుంది. లోపల సైడ్ నొక్కితే మాత్రమే బండి స్టార్ట్ అవుతుంది. మీరు ఇంకొకసారి క్లారిటీగా చూడండి. ఏంటి అని అంటే, మనకు సెల్ఫ్ బటన్ అనేది ఇట్లా డైరెక్ట్ ప్రెస్ చేస్తే ప్రెస్ అవ్వట్లేదు. ఇంకో చూడండి, ఎంత ప్రెస్ చేసినా కూడా మనకు బండి అనేది స్టార్ట్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడ సైడ్ లోపల సైడ్ నొక్కితేనే బండి అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లం అనేది ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం, సరేనా? ఇక్కడ సైడ్ ప్రెస్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తా. ఇది చూడండి, ఎంత గట్టిగా నొక్కినా కూడా వస్తలేదు. మనం తాళం ఆఫ్ చేసి ఇప్పుడైతే స్విచ్ అయితే ఓపెన్ చేసేసుకుందాము, సరేనా? ఈ స్విచ్ ఓపెన్ చేసేసుకొని ఈ రిపేరింగ్ అనేది తెలుసుకుందాం, సరేనా? ఇక్కడ సైడ్ ఒక స్క్రూ ఉంది మనకి, ఇక్కడ సైడ్ ఒక స్టార్ స్క్రూ, ఇక్కడ సైడ్ ఒక స్టార్ స్క్రూ. జస్ట్ మనకు ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే సరిపోతుంది. మన స్టార్ స్క్రూ డ్రైవర్ ఉంటే మీరు ఆటోమేటిక్ ఓపెన్ చేసేసుకొని ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసేసుకోవచ్చు అనమాట. పెద్దగా ఏముండదు, పెద్దగా రిస్క్ ఏముండదు. ఎందుకంటే ఎక్కువ శాతం అయితే ఈ స్విచ్లు ఓపెన్ చేయడానికి చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు అనమాట. ఈ ప్రాబ్లం ఎట్లా వస్తుంది ఏం కథ అనేది. ఎందుకంటే ఈ బండ్లది స్విచ్లు ఉంటాయి కదా, ఈ స్విచ్లు అనేవి దొరకవు అనమాట. మామూలుగా హీరో హోండా కానీ, మనకు మామూలుగా స్ప్లెండర్ ప్లస్ కానీ ఇవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అనమాట. మార్కెట్లో ఈ హోండా షైన్ అయితే తక్కువ దొరుకుతాయి అనమాట. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏ విధంగా రిపేర్ చేయించుకోవాలనేది మీకు చూపిస్తాను, సరేనా? నేను పైన సైడ్ క్యాప్ అయితే ఓపెన్ చేసిన. పైన సైడ్ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం కింది సైడ్ అయితే నేను ఈ రకంగా తీసేసి ఎక్సిలేటర్ది మొత్తం తీసేసిన అనమాట. తీసేసిన తర్వాత మీకు క్లారిటీగా చూపిస్తాను. చూడండి, మన స్విచ్ అనేది ఏ విధంగా అయిందనేది చూడండి. మనకు స్విచ్ లోపల ఈ రకంగా ఉందన్నమాట. మనకి ఏంటి అంటే మొత్తం డస్ట్ వచ్చేసింది అనమాట లోపల సైడ్ అయితే. మీరు ఒకసారి బాగా గమనించండి, ఇక్కడ సైడ్ చూడండి, మనకు మొత్తం డస్ట్ వచ్చేసింది మొత్తం లోపల సైడ్ అయితే. ఇప్పుడైతే చూద్దాం, ఇది ఓపెన్ చేసేద్దాం, సరేనా? ఈ బటన్ ఇవన్నీ ఓపెన్ చేసేసుకోవాల్సి వస్తుంది మనము. ఇక ముందుగా ఇక్కడ సైడ్ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ అయితే ఓపెన్ చేసేసుకుందాము. మనకు ఈ స్క్రూ ఓపెన్ చేసేసుకొని ఈ మొత్తం తీసేసుకుందాం అనమాట, సరేనా? ముందుగా ఇక్కడ సైడ్ అయితే నేను స్క్రూ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇది మొత్తం స్టార్ స్క్రూ డ్రైవర్ అనమాట. స్టార్ స్క్రూ డ్రైవర్ తోటి ఓపెన్ చేసేసుకోవాలి. మీరు ఈ స్క్రూ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత కింద బటన్ ఉంది కదా, ఈ బటన్ కూడా మనం ఓపెన్ చేసేసుకోవాలి. బటన్ అయితే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. స్క్రూ డ్రైవర్ తోటి ఇట్లా ఆటోమేటిక్ అంటే ఈ రకంగా వచ్చేస్తుంది. దాంట్లో చిన్నది మనకు ఒక చిన్న బాల్ లాగా ఉంది కదా, చిన్న చెర్ర, ఒక స్ప్రింగ్ ఉంటుంది. జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే ఈ స్ప్రింగులు ప్లస్ ఆ స్క్రూలు అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. జర జాగ్రత్తగా పక్కకి పెట్టుకోండి. ఓపెన్ చేసిన తర్వాత నేనైతే ఈ స్విచ్ అయితే బయటకు తీసేస్తున్నా. అంటే మనకు ఇది లైట్కి సంబంధించిన అనమాట. లైట్కి సంబంధించిన హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంటుంది కదా, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనమాట. ఇప్పుడు కింది సైడ్ కనిపించేదే మనకు సెల్ఫ్ బటన్ స్విచ్ అనమాట. కింది సైడ్ ఉందన్నమాట అది. ఈ బటన్ స్విచ్ అయితే మనం ఓపెన్ చేసుకుందాం. దీనికి ఒక స్క్రూ ఉంది అనమాట. ఇదైతే ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ సైడ్ అయితే ఒక స్టార్ స్క్రూ అయితే ఉంది లోపల సైడ్. ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ సైడ్ అయితే ఒక లాస్ట్కి అయితే ఒక స్టార్ స్క్రూ ఉంది. నేనైతే ఈ స్క్రూ అయితే ఓపెన్ చేసేస్తున్నా. మీకు క్లారిటీ కనిపిస్తుంది కదా, ఇక్కడ సైడ్ చూడండి, ఈ స్క్రూ అయితే నేను ఓపెన్ చేసేస్తున్నా అనమాట.
ఈ స్క్రూ అయితే మీరు ఓపెన్ చేసేసుకోండి. ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఏమైంది ఏం కథ అనేది నేను కరెక్ట్గా ఓపెన్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఈ స్క్రూ అయితే నేను ఓపెన్ చేసేసిన. స్క్రూ ఓపెన్ చేసేసినాక ఈ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ అయితే బయటకు తీసేద్దాం. ఈ స్క్రూలు అయితే జాగ్రత్త పెట్టుకోండి. ఈ స్క్రూలతోటే అనమాట మనకు మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎలా ఓపెన్ చేస్తున్నాం ఏం కథ అని బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ స్విచ్లు ఓపెన్ చేసేటప్పుడు. ఎందుకంటే చిన్న వర్క్ అనమాట ఇది, కొద్దిగా ఎక్కువ సతాయిస్తూ ఉంటుంది అనమాట. అందుకోసమనే ఇంట్రెస్ట్ పెట్టి చేయాలన్నమాట ఈ వర్క్ అనేది. మీకు నేను ఎట్లా చేసినా ఏం కథ అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. నేనైతే మొత్తం అయితే ఓపెన్ చేసేస్తున్నా. మీరు కూడా మొత్తం ఓపెన్ చేసేసుకోండి. ఈ స్విచ్ మొత్తం అయితే ఈ రకంగా తీసేస్తున్నాను నేను. మీరు ఒకసారి అయితే క్లారిటీగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. నేనైతే ఇక్కడ సైడ్ అయితే బటన్ అయితే ఓపెన్ చేసేసిన. మొత్తం అయితే మనకు బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే మనకు ఒక కొండిలాగా ఉంటుంది. ఇక్కడ సైడ్ అయితే ఇరిగిపోయింది. మీకు ఒకసారి అయితే చూపిస్తా. అది లోపలనే ఉంది అనమాట. ఇక్కడ సైడ్ అయితే కొండిలాగా ఉంటుంది. ఈ బటన్కే ఉంటుంది అనమాట, ఒక కొండిలాగా ఉంటుంది. ఆ కొండి అనేది ఇరిగిపోయింది అనమాట. ఒకసారి చూపిస్తాను మీకు ఆ కొండి అనేది ఏ రకంగా ఉందనేది. ఇప్పుడు నా చేతిలోనే ఉంది, అది మీకు చూపిస్తా ఒకసారి క్లారిటీగా చూడండి. ఇంత చిన్న కొండి అనమాట. ఇది పోయి మనకి ప్రాబ్లం అనేది వచ్చిందనమాట. ఇది ఏ రకంగా ఉంటుంది అని అంటే ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ సైడ్ ఈ రకంగా ఉంటుంది అనమాట. ఈ బటన్కి మీకు దగ్గర నుంచి చూపిస్తాను నేను. ఈ రకంగా ఉంటుంది అనమాట. కరెక్ట్గా ఈ కొండ అనేది ఈ రకంగా ఉంటుంది అనమాట. నా చేతిలో ఉంది కదా, ఆ కొండ అనేది ఇరిగిపోయి మనకు ఆ ప్రాబ్లం అనేది వచ్చిందనమాట. సరేనా, మనం అయితే ఇది అతికిపెట్టుకుందాం. ఫెవిక్విక్ అయితే తీసుకున్నాను నేను. ఫెవిక్విక్ తీసుకొని మనం కరెక్ట్గా అతికిపెట్టుకోవాలి మెయిన్గా. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ ఇదైతే అతికిపెడుతున్నా. చూడండి, ఈ టైప్ మనం అతికిపెట్టుకోవాలి. ఈ టైప్ అతికిపెట్టుకోవాలి అంటే మనం ముందుగా ఒక చుక్క ఫెవిక్విక్ వేసుకోవాలి. దానికి ఒక చుక్క ఫెవిక్విక్ వేసుకొని మనం కరెక్ట్గా అతికిపెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఫెవిక్విక్ అయితే తీసేస్తున్నా. ఫెవిక్విక్ సీల్ తీసేసి ఒక డ్రాప్ అనమాట, ఒక డ్రాప్ వేసి కరెక్ట్గా దానికి అతికిపెట్టాలి మనము. నేను కరెక్ట్గా దాని లోపలనే కరెక్ట్గా చూసి అతికిపెట్టేస్తున్నా, స్ట్రేట్గా ఎట్లున్నది అట్లా. ఎందుకంటే కొద్దిగా గ్యాప్ వచ్చినా కూడా మనకు బండి అని మళ్ళీ ప్రాబ్లమ్స్ కాబట్టి కరెక్ట్గా స్ట్రేట్గా అతికిపెట్టండి. చిన్న వస్తువు అనమాట, ఇది ప్లాస్టిక్ వస్తువు, ఇరిగిపోయింది చిన్నది. ఈ టైప్ ఉంటుంది అనమాట కొండి. ఇప్పుడైతే ఇది నేను మళ్ళీ దాని చుట్టూ ఫెవిక్విక్ వేసేస్తున్నా. ఫెవిక్విక్ వేసేసి మనం దాని మీదకి లైట్గా మన మామూలుగా ఏమంటారు, మనకు డస్ట్ లాగా దుమ్ము కానీ మామూలుగా ఉష్కే కానీ ఉంటుంది కదా, సన్నం డస్ట్ లాగా ఉంటుంది కదా, అలాంటిది మెల్లగా దాని పైకి చేయాలన్నమాట. ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది అనమాట, ఫుల్ టైట్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ప్లాస్టిక్ వస్తువు ఒకటి అతికి పెడుతుంటే మీరు బయటికించి కాకుండా లోపల సైడ్ నుంచి ఏమన్నా ఫెవిక్విక్ వేసి అతికి పెడేటప్పుడు ఇలాగ ఏమన్నా మామూలుగా ఏమన్నా వేయాలన్నమాట. ఇట్లా నేను ఇప్పుడు డస్ట్ వేస్తున్నా కదా, ఈ రకంగా ఏమన్నా వేస్తే ఫుల్ టైట్గా పట్టుకుంటుంది అనమాట. మ్యాక్సిమం అయితే ఫుల్ టైట్ పట్టుకుంటుంది. మీకు ప్రాబ్లం అనేది ఇయ్యదనమాట మ్యాక్సిమం అయితే. ఇప్పుడైతే నేను అయితే డస్ట్ మొత్తం వేసేసిన. మొత్తం చుట్టువారు వేయాలి, ఎందుకంటే పైనకేంచి వేసేసి మన చుట్టువారు వేసేసి దాని మీకేంచి లైట్ ఒక్కొక్క రెండు డ్రాపులు మన ఫెవిక్విక్ వేసేసినాం అనుకో, ఫుల్ ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. ఇక మళ్ళీ ఊడిపోదు అనమాట. ఎందుకంటే చిన్న వస్తువు కదా, ఇరిగిపోయింది కదా, మనం అతికి పెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడైతే మొత్తం అతికి పెట్టినా చూడండి. మొత్తం అతికి పెట్టిన తర్వాత ఈ టైప్ అయింది అనమాట. చూడండి, మొత్తం ఈ టైప్ అయింది. మనకేమన్నా డస్ట్ మనకు స్విచ్కి ఏమన్నా ఆంతున్న టైప్ ఇస్తే లైట్గా మనకు ఆక్సర్ బ్లేడ్ తీసుకొని మెల్లగా రఫ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు మధ్యలో ఏమన్నా టచ్ అయినట్టు ఉంటుంది కదా, మనకు స్విచ్ అనేది కరెక్ట్ కూర్చోదు. అందుకని నేను ఈ టైప్ రఫ్ చేసేస్తున్నా. మనం ఇంతకుముందుకు కొండే ఏ టైప్ ఉండే ఆ టైప్ చేసేస్తున్నాను అనమాట మొత్తం రఫ్. ఎందుకంటే ఆ ఉష్కే ఉంది కదా, చిన్న రాళ్ళలాగా ఉంటాయి కదా, ఆ రాళ్ళు అనేది తట్టుకుంటాయి అనమాట. అందుకని మొత్తం సాఫ్ చేసేసిన. ఇక్కడ సైడ్ అయితే మొత్తం సాఫ్ చేసేస్తున్నా. ఒకసారి అయితే మీరు చూడండి. చూసిన తర్వాత ఇక్కడైతే సాఫ్ అయింది. ఇప్పుడు మనము ఇది ఉంది కదా, ఇదైతే నేను సాఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ మనకు ఒక చిన్న బటన్ లాగా ఉంటుంది, ఆ బటన్ కూడా సాఫ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకు దానికి కార్బన్ లాగా వస్తుంది అనమాట. అందుకనే కింది సైడ్ ఇప్పుడు నేను గీకుతున్నా కదా చిన్నది, దాన్ని అయితే గీకేస్తున్నాను అనమాట. దానికి కార్బన్ కూడా ఏమన్నా ఉంటే మనకి మొత్తం వెళ్ళిపోనికే. ఇక్కడ సైడ్ కూడా ఈ వైర్కు ఉంది కదా, ఈ దానికి కూడా నీట్గా క్లీన్ చేయాలన్నమాట. దీన్ని కూడా ఆక్సర్ బ్లేడ్ తోటి నేను క్లీన్ చేసేస్తున్నా. ఎందుకంటే ఇది కూడా మనకు కార్బన్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇవి రెండు మెయిన్ అనమాట. మనకు ఏమన్నా కార్బన్ వచ్చినా కూడా ఈ రెండు అనమాట. కార్బన్ వచ్చినా కూడా బండి అనేది స్టార్ట్ కాదనమాట. ఎందుకంటే ఈ స్విచ్ లోపలికి వాటర్ పోయి ఇది పోయి మనకు డస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ టైప్ చేసేస్తే మనకు డస్ట్ కూడా పోతుంది అనమాట. ఆటోమేటిక్ మనకు బండి అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. నేను మొత్తం ఇదైతే సాఫ్ చేసేస్తున్నా. మొత్తం ఈ రకంగా సాఫ్ చేసేసుకోవాలి. మామూలుగా మనకు మన టిప్పర్ కొడతాం కదా, ఆ టిప్పర్ కూడా ఇలాంటి స్విచ్చే ఉంటుంది అనమాట. టిప్పర్ కూడా కార్బన్ వస్తాయి అనమాట. టిప్పర్ కూడా కార్బన్ వచ్చినప్పుడు కూడా ఆ టైప్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను స్విచ్ అయితే కొండ అయితే పెట్టేస్తున్నా ఈ రకంగా. ఇప్పుడైతే పెట్టేసిన కొండ అయితే స్ట్రైట్గా ఎక్కిచ్చేసిన. ఇప్పుడు ఒకసారి తాళం ఆన్ చేసి నేను బండి అయితే స్టార్ట్ చేసి చూస్తున్నా. మనకు అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది.
సెల్ఫ్ ప్రెస్ చేయనిస్తలేదు అన్నమాట. ఆటోమేటిక్ మనకి ఇట్లా అనగానే బండి అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకు మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాం. తాళం చెయ్యి అయితే ఆఫ్ చేసి ఆన్ చేసేద్దాం. మనకి ఎందుకంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందా కాలేదా, ఎందుకంటే ఇప్పుడే తెలుస్తుంది మనకు. అట్లనే మేము మళ్ళీ బండి అనేది స్టార్ట్ చేసేస్తున్నాం. మనకైతే బండి అయితే స్టార్ట్ అవుతుంది. మనకైతే ప్రాబ్లం అయితే మ్యాక్సిమం అయితే సాల్వ్ అయిపోయినట్టే ఉంది. మనకి ఇదే ప్రాబ్లం ఉండే అనమాట. మళ్ళీ నేను తాళం చెయ్యి అయితే ఆఫ్ చేసేసిన, మళ్ళీ ఆన్ చేసేస్తే మనకు బండి అయితే స్టార్ట్ అయిపోతుంది. ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట, కరెక్ట్గా సెట్ అయిపోయింది. సరేనా, ఇదైతే మనం ఇప్పుడు స్విచ్ అయితే ఎక్కించేసుకుందాం. ఎట్లున్న స్విచ్ అట్లా అయితే ఎక్కించుకుందాం. అయితే మనకైతే బండి అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఎట్లున్న స్విచ్ అయితే అట్లా ఎక్కించేసేసాను. అయితే నేను బండి అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఆన్ చేసి ఆఫ్ చేసేసి మనం ఇప్పుడు స్విచ్ అయితే మనం ఫిట్ చేసేసుకుందాం. సరేనా, ఈ స్విచ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద కూర్చోబెట్టుకునే ఇబ్బంది అయితే ఏమి ఉండదు. మీరు కొద్దిగా అర్థం చేసుకొని ఫిట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్లో ఓపెన్ చేసేటప్పుడు ఎట్లుంది ఏం కథ చూసుకొని ఓపెన్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఫిట్ చేసేటప్పుడు కూడా అట్లే ఫిట్ చేసేసుకోవాలన్నమాట. పెద్దగా ఇబ్బంది అయితే ఏమి ఉండదు. మ్యాక్సిమం చాలామంది ఏమంటారంటే స్విచ్ ఓపెన్ చేయడానికి భయపడతా ఉంటారు అనమాట. పెద్దగా భయపడేది అనేది ఏమి ఉండదు. మనం కొద్ది అంత టైం తీసుకొని ఫిట్ చేస్తే సరిపోతుంది అనమాట. మనకు కొద్ది అంత సతాయించినా పర్వాలేదు. ప్రాబ్లం అనేది స్విచ్లో ఇట్లాంటి స్విచ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కంపల్సరీ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే మనకు ఇలాంటి యూనికాన్ కానీ మనకు CVZ ఎక్స్ట్రీమ్ కానీ ఇలాంటి బండ్లకి ఏంటి అంటే ఈ స్విచ్లు అనేవి ఎక్కువ శాతం దొరకవు అనమాట. చాలా దొరకవు. ఇంకోటి దొరికినా కూడా జర కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం రిపేర్ కానికనే చూడాలన్నమాట. ఎందుకంటే కస్టమర్కి సేఫ్ చేయాలన్నమాట మనం మ్యాక్సిమం అయితే. ఆ ఒక్క విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను కరెక్ట్ స్విచ్ అయితే ఎక్కించేసి ఇక్కడైతే నేనైతే స్క్రూ అయితే ఫిట్ చేసేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా అయితే పెద్దగా ఇబ్బంది అయితే ఏం పెట్టదు. మనం ఓపెన్ చేసుకునేటప్పుడు ఎట్లుంది ఇంకా తనని చూసుకుంటే సరిపోతుంది. సరేనా, అది నేనైతే స్క్రూ అయితే ఫిట్ చేసేస్తున్నాను. ఎందుకంటే స్క్రూ అనేది జారిపోయి కింద పడుతూ ఉంటుంది అనమాట. కొద్దిగా స్క్రూలు ఎక్కించుకోవడానికి మాత్రమే జర కొద్ది ఇబ్బంది అవుతుంది. కానీ మ్యాక్సిమం అయితే చేసేటప్పుడు కానీ ఓపెన్ చేసేటప్పుడు కానీ ఆ స్క్రూలు అనేది కింద పడ్డప్పుడు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. చిన్న స్క్రూలు అనమాట. అవి కింద పడితే మళ్ళీ దొరకవు అనమాట. అందుకోసమనే సరేనా, నేనైతే ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఇవైతే ఫుల్ టైట్ చేసేసుకోండి. స్క్రూలు అయితే ఫుల్ టైట్ చేసేసుకోండి. చిన్న చిన్న గాలాలు ఉంటాయి అనమాట. ఆ గాలాలల్లో మనకి స్విచ్ అనేది కరెక్ట్ కూర్చోవాలి. చూడండి, కరెక్ట్ కూర్చోవాలి అని నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఈ రకంగా చెక్ చేసుకోవాలి మనకు ప్రెస్సింగ్ అవుతుందా అవుతలేదు అనేది. సరేనా, మనకు ప్రెస్సింగ్ అవుతుంది కాబట్టి మాత్రం ఈ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ అయితే నేను ఫిట్ చేసేస్తున్నా. మనకు హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనమాట. ఇది మనకు లైట్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి స్విచ్ అనమాట. ఈ స్విచ్ అయితే నేను కరెక్ట్ కూర్చోబెడుతున్నా. కొద్ది అంత ఈ స్విచ్లు అనేది స్ట్రేట్గా కూర్చోబెట్టాలి. ఎందుకంటే కొద్ది అంత ఇబ్బంది పెడుతుంది కానీ కరెక్ట్ కూర్చోబెట్టుకోవాలన్నమాట. ఈ రకంగా అన్మాతం స్ట్రేట్గా అంటే ఆటోమేటిక్ ఈ రకంగా కూర్చుంటుంది. మనం ఈ రకంగా కూర్చోబెట్టుకొని ఇక్కడ సైడ్ ఒక స్క్రూ వచ్చింది కదా, ఈ స్క్రూ అయితే మనం ఫిట్ చేసేస్తాము. పెద్దగా ఏం రిస్క్ అనేది ఏమి ఉండదు. కానీ మనం ఓపెన్ చేసేటప్పుడు ఫిట్ చేసేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది. నేనైతే మళ్ళీ చెప్తున్నాను అనమాట. నీకు ఎందుకంటే మీకు కరెక్ట్గా అర్థం కావాలని. మీరైతే తప్పుగా అయితే అనుకోవద్దు. సరేనా, ఈ స్క్రూ అయితే కింద పడిపోతుంది చూడండి. నేను ఫిట్ చేస్తుంటేనే కింద పడిపోతూ ఉందన్నమాట. ఈ స్క్రూ అనేది జారిపోతూ ఉంటాయి అనమాట మనం ఫిట్ చేస్తుంటే. నేను అనుమతం మళ్ళీ ఈ టైప్ పెట్టేసి ఓ చేత పట్టుకొని మళ్ళీ స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేసేస్తున్నాను అనమాట. ఈ చిన్న వర్క్ చేస్తుంటే ఏంటి అంటే మనకు మనిషికి అనేది యాష్ట వస్తూ ఉంటుంది అనమాట. ఏంది ఈ వర్క్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అట్లా ఎడైతే స్క్రూ అయితే ఫిట్ చేసేసిన, ఫుల్ టైట్ అయితే చేసేస్తున్నా. మనకైతే చిన్న వర్క్ అనమాట, కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పినా కదా. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే స్విచ్ వచ్చింది కదా, ఈ స్విచ్కి అయితే మనకు బటన్ ఉంది కదా, బటన్ అయితే పెట్టేద్దాం. బటన్ చూడండి, బటన్కి అయితే ఒక చిన్న స్ప్రింగు, మనకి చిన్న స్ప్రింగు ఒకటి మనకు బాల్ అనమాట. మనకు ఫారక్ బాల్ ఉంటుంది కదా, ఫారక్ మా సైడ్ అయితే చెర్ర అంటారు. ఇదైతే నేను కరెక్ట్ కూసబెడుతుంటే ఏమవుతుందంటే కింద పడిపోతూ ఉందన్నమాట, జారిపోతుంది, ఉండట్లేదు అనమాట. నేనేం చేసిన అంటే లైట్గా గ్రీస్ పెట్టేసి ఈ బటన్కి నేను దానికి స్ట్రైట్ చేసేస్తున్నా. చూడండి ఎట్లున్న బటన్ అట్లనే కూర్చోబెట్టాలి. చిన్న మార్కింగ్లు ఉంటాయి అనమాట. ఈ బటన్ కూర్చోబెట్టేటప్పుడు బటన్ కానీ లోపల సైడ్ కానీ స్విచ్ సైడ్ కానీ చిన్న మార్కింగ్లు ఉంటాయి. ఆ మార్కింగ్లు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే పెద్ద ఇబ్బంది అనేది ఏమి ఉండదు. చూడండి నేను కరెక్ట్గా ఎక్కిచ్చేసేసిన ఈ స్విచ్ అయితే నేను కరెక్ట్గా ఎక్కిచ్చేసి బటన్ పనిచేస్తుందా, వర్క్ చేయట్లేదా అని చెక్ చేసేసుకుంటున్నాను అనమాట. మనం ఈ రకంగా చెక్ చేసేసుకోవాలన్నమాట. ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ రకంగా మనం క్లారిటీగా చెక్ చేసేసుకోవాలి. నేనైతే ఈ రకంగా చెక్ చేసేసుకుంటున్నా. కరెక్ట్గా మనకైతే సెట్ అయింది కాబట్టి ఇక్కడ సైడ్ నేను ఇది ముందల సైడ్ వైర్ సైడ్ ఓపెన్ చేసేసిన అనమాట. ఇదైతే నేను ఇక్కడ సైడ్ ఒక చిన్న పట్టి లాంటిది ఉంటుంది, ఈ పట్టి అనేది ఫిట్ చేసేస్తున్నాను అనమాట. జర మనకు స్విచ్ మనకు కరెక్ట్ స్విచ్ లోపల కూర్చోట్లేదు అని అంటే అది ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. నేను చేసింది కూడా అదే అనమాట. అది ఓపెన్ చేసేసి మనకు ఆ వైర్లు అనేది తడతా ఉన్నాయి కాబట్టి నేను అది ఓపెన్ చేసేసి కరెక్ట్ కూర్చోబెట్టాను అనమాట. సరేనా, ఇప్పుడు నేను ఫిట్ చేసేస్తున్నా. ఈ స్క్రూ అనేది ఫిట్ చేసేసి మనం ఆ పట్టి ఉంది కదా, ఆ పట్టి అనేది కరెక్ట్ కూర్చోబెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒకటే అనమాట స్క్రూ మనం ఇందులో ఫిట్ చేసేది. ఈ స్క్రూ ఫిట్ చేసేస్తే అయిపోతుంది. మన తర్వాత మనము డైరెక్ట్ మనకు హ్యాండిల్కి ఎక్కించుకొని మనకు వర్క్ మొత్తం అయిపోయినట్టే. సరేనా, ఈ స్క్రూ అయితే నేను ఫిట్ చేసేస్తున్నా.
ఈ స్క్రూ అయితే ఫిట్ చేసేయండి, ఫుల్ టైట్ చేసేసుకోండి యథావిధిగా. ఈ స్క్రూ అయితే ఫిట్ చేసేస్తున్నాను నేనైతే. ఫిట్ చేసిన తర్వాత మనం పైన సైడ్ అయితే వెయిట్ చేసుకుందాం సరేనా. చూడండి మొత్తం ఫుల్ టైట్ చేసేస్తున్నాను నేనైతే. ఏంటంటే చిన్న వర్క్ అనమాట, మనకు మెకానిక్ అనేది ఇబ్బంది పెడతా ఉంటుంది అనమాట ఇలాంటి వర్క్ అనేది. కానీ ఇలాంటి వర్క్ చేస్తేనే మెకానిక్ అనేది మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది అనమాట. టైం తీసుకున్నా పర్వాలేదు కానీ మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది అనమాట. ఈ స్విచ్లో ఈ ప్రాబ్లం ఉందా, ఇలా చేసుకోవచ్చా ఈ ప్రాబ్లం అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్ స్విచ్ తీసుకురావాలి కొత్తది అన్నట్టు కాకుండా డైరెక్ట్ వేసుకోవాలన్నమాట. ఇంకా యాక్చువల్లీ ఏంది అంటే ఈ బండి నాదే, ఎందుకంటే కస్టమర్ బండి కాదు. నేను చాలా రోజుల నుంచి ఈ వీడియో అనేది తీద్దామనుకున్నా, యాక్చువల్లీ చాలా రోజులు అవుతుంది అనమాట ఈ వీడియో చేద్దాము, నాకే ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి నేనే జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి అన్ని టైంలో అట్లా ఉండదు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే మన తన డబ్బులు ఉండవు కదా, అందుకోసమనే నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఒక వీడియో అనేది పెడుతున్నాను అనమాట సరేనా. ఇప్పుడు నేను పైన ఎక్సిలేటర్ గ్రిప్ ఉంది కదా, గ్రిప్కి అయితే నేను మన ఎక్సిలేటర్ కేబుల్ వచ్చింది కదా, కేబుల్ వైర్ వచ్చింది కదా, ఆ వైర్ అయితే కరెక్ట్ కూర్చోబెట్టాను అనమాట. మనకు ఎక్సిలేటర్ గ్రిప్కి వచ్చే క్లిప్ అనమాట, మనకు చిన్నది హోల్డర్ లాగా ఉంటుంది కదా, అది లోపల కూర్చోబెట్టాలన్నమాట. కూర్చోబెట్టుకుంటే కరెక్ట్ మన ఎక్సిలేటర్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత పైన క్యాప్ వేసేసి మనకు లోపల సైడ్ ఇట్లా మనకు కరెక్ట్ సెట్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే స్విచ్ ఓపి సెట్ చేసేసుకోవాలి. మనకు లోపల గాలలాగా ఉంటుంది, ఆ గాలలో కూర్చోవాలన్నమాట. ఆ కూర్చున్న తర్వాత ఇక్కడ 2 స్క్రూలు వచ్చినాయి కదా, ఈ 2 స్క్రూలు అయితే నేను ఫిట్ చేసేస్తున్నాను అనమాట. ఈ 2 స్టార్ స్క్రూలే, ఒకటి పెద్దది ఉంటుంది ఒకటి చిన్నది ఉంటుంది అనమాట. నేను ముందుగా ఇక్కడ సైడ్ స్క్రూ వేసేసాను కదా, ఈ స్క్రూ అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఎందుకంటే ఒకటి పెద్దగా ఉంటుంది ఒకటి చిన్నది ఉంటుంది అనమాట. ఈ స్క్రూలు అయితే ఫిట్ చేసేసి మనం బండి అయితే మళ్ళీ స్టార్ట్ చేసి చెక్ చేసుకుందాం, ఎందుకంటే మనకు ప్రాబ్లం సాల్వ్ అయిందా కాలేదనేది కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది సరేనా. ఓకే, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ కూడా స్క్రూ అయితే ఫిట్ చేసేస్తున్నా. ఈ స్క్రూ అయితే మనం కొద్దిగా ఫాస్ట్గా ఫిట్ చేసేద్దాం సరేనా. కొద్దిగా స్క్రూలు అనేది స్లిప్ కాకుండా చూసుకోవాలన్నమాట ఈ స్క్రూలు అనేవి. లేకపోతే మన స్విచ్ అనేది ఊతా ఉంటుంది అనమాట. మనకి ఎక్సిలేటర్ గ్రిప్ కదా, మనం ఎందుకంటే ఎక్సిలేటర్ అనేది ఎక్కిస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా ఫుల్ టైట్ చేసేసుకోవాలి, స్లిప్ కాకుండా చూసుకోవాలన్నమాట. జాగ్రత్తగా ఫిట్ చేయాలన్నమాట స్విచ్లు అనేవి సరేనా. ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేసిన, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే నేను ఫుల్ టైట్ చేసేసిన. ఫుల్ టైట్ చేసేసి ఇప్పుడైతే మనం ఒకసారి అయితే మొత్తం అయిపోయింది కదా, ఒకసారి అయితే నేను తాళం చేయి అయితే ఆన్ చేసి చూస్తా సరేనా. ముందైతే స్విచ్ అయితే చూడండి, ఇక్కడ సైడ్ బటన్ వేసిన కరెక్టే ఉంది, పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇక్కడ సైడ్ ఈ స్విచ్ కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది. సరే ఒకసారి అయితే నేను తాళం చేయి ఆన్ చేసి చూద్దాం, మనకు బండి స్టార్ట్ అవుతుందా ఏమవుతుందో చూద్దాం. చూడండి మనైతే తాళం చేయి అయితే ఆన్ చేసిన. ఓకే, ఈ కొన మీద పట్టుకొని చూద్దాము. ఓకే, బండి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఒక కొనాకు పట్టుకొని మనం బండి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. ఇట్లా టచ్ చేయనిస్తలేదనమాట. మీరు ఒకసారి చూడండి, ఇక చూడండి ఒక సైడ్ నేను టచ్ చేస్తున్నా అని మాత్రం ఇట్లా టచ్ చేయగానే బండి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనకి ఇంతకుముందుకైతే ఇట్లా కాకపోయేది బండి అయితే, మీరైతే ఫస్ట్లో అయితే చూసిరు కదా, ఇప్పుడైతే మనకైతే ఇట్లా టచ్ చేయనిస్తలేదు. మీరు ఒకసారి చూడండి, బాగా చూడండి దగ్గర నుంచి, ఇట్లా టచ్ చేయనిస్తలేదు అనమాట. టచ్ చేసే వరకల్లా బండి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇట్లా టచ్ చేసే వరకల్లా బండి స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనకైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది అనమాట. మనకి కొత్త స్విచ్ పనిచేస్తుంది కదా, అట్లా పనిచేస్తుంది అనమాట. మనకైతే బండి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక మెయిన్గా మనకు హెడ్ లైట్ ఉంటుంది కదా, హెడ్ లైట్ అనేది కరెక్ట్ వస్తుందో అవసరం చెక్ చేసేసుకుందాము. మెయిన్గా లైట్ మనకు బండి అయితే ఇప్పుడు నేను స్టార్ట్ చేసేసి మనం లైట్ చెక్ చేసేసుకుందాం. మెయిన్గా లైట్ అనమాట, మనకు ఈ లైట్ కరెక్ట్ కూర్చుందా, మనకు మన ప్రాబ్లం వస్తుందనే చెక్ చేసేసుకుందాం సరేనా. ఇప్పుడైతే నేను లైట్ అయితే ఆన్ ఆఫ్ స్విచ్ అయితే చెక్ చేస్తున్నా. మనకైతే పర్ఫెక్ట్ వర్క్ అయితే చేస్తుంది, యథావిధిగా ఇంత ముందుకు ఎట్లున్నదో అట్లే వర్క్ చేసేస్తుంది అనమాట. పెద్దగా అయితే మనకి ఇబ్బంది అయితే ఏం లేదు సరేనా. ఇప్పుడైతే మనకు లైట్ కూడా పర్ఫెక్ట్ వచ్చేసింది సరేనా. మనకైతే మ్యాక్సిమం అయితే ప్రాబ్లం మొత్తం సెట్ అయిపోయింది. సరే ఓకే, మనకు లైట్ మొత్తం వచ్చేస్తుంది, మనకైతే మొత్తం ఫన్ చేస్తుంది సరేనా. ఇప్పుడైతే మనకు మొత్తం పర్ఫెక్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి మనకైతే బండి అయితే ప్రాబ్లం అయితే ఈ రకంగా సెట్ అయిపోయింది మ్యాక్సిమం అయితే సరేనా. ఇప్పుడైతే నేను బండి అనేది ఆఫ్ చేసేసి మనం మళ్ళీ ఒకసారి బండి అనేది ఆ తాళం ఆన్ చేసి మళ్ళీ అయితే నేను బండి అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఒకసారి అయితే చూడండి, ఒకసారి అయితే సెల్ఫ్ అయితే నొక్కినా మనకైతే బండి అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి మనకైతే బండి అయితే స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది అనమాట. బండి అయితే మ్యాక్సిమం మనకైతే ప్రాబ్లం అయితే సెట్ అయిపోయింది. మ్యాక్సిమం అయితే బండి ప్రాబ్లం అయితే మొత్తం సెట్ అయిపోయింది. ఓకే, మనకైతే బండి అయితే పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడైతే నేను ఆఫ్ చేసేసిన. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఈ ప్రాబ్లం అయితే చూసారు కదా. మీకు జనరల్గా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనము మ్యాక్సిమం అయితే స్విచ్ అయితే ఓపెన్ చేసేసుకొని చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఆరంది ఇలాగే ఉంటుంది. మన టిప్పర్ కొడతాం కదా, టిప్పర్ కూడా ఇలాగే ఉంటుంది అనమాట ప్రాబ్లం సరేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ మాత్రం పక్కా చేయండి సరేనా. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకే, ఉంటా.